కాలేజీలపై ఏది వాస్తవం, ఏది లాభదాయకో చూద్దాం. అంశం ఖర్చు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 8,480 కోట్లు ఖర్చు అవుతుంది. జగన్ ప్రతిపాదిత మెడికల్ కాలేజీ జగన్ 5 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 1,750 కోట్లు మాత్రమే, అంటే 18.2%. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, ట్రిపుల్ పి మెడికల్ కాలేజీ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేసిన ఖర్చు 786 కోట్ల 82 కోట్లు, 9.2%. ఈ మహానుభావుడు ఓవరాల్ గా 5 సంవత్సరాల్లో 18.2% పెడితే, ఇక్కడ చూడండి కేవలం వచ్చిన ఏడాదిలోనే 786 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 9.2% ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 5 సంవత్సరాలు 18.2 అయితే కేవలం ఏడాదిలోనే 9.2% పెట్టడం జరిగింది. అది కరెక్ట్ పద్ధతి. తర్వాత నిర్మాణ సమయం జగన్ హయాంలో అయితే, అతని మాటల ద్వారా అయితే 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి పట్టే సమయం చూడండి, జగన్ లెక్కన కడితే 25 సంవత్సరాలు. అప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు? ఇప్పుడు కదా పేద ప్రజలు మనం ఆరోగ్యాల దృష్ట్యా కాపాడుకోవాలి, వాళ్ళ కళలో ఆనందం చూడాలి. ఇక్కడ చూడండి, ట్రిపుల్ పి మోడల్లో కడితే 2 నుంచి 2.5 ఏళ్లలో అన్ని మెడికల్ కాలేజీలు కూడా ఫినిష్ అవుతాయి. అందరికీ కూడా అక్కడ మంచి చదువు వస్తుంది, అందరూ కూడా ఆరోగ్యంతో బయటపడతారు. ఇక్కడ చూడండి, మెడికల్ సీట్లు జగన్ హయాంలో కాలేజీలలో వచ్చినవి 500 సీట్లు మాత్రమే. జగన్ హయాంలో 5 కాలేజీలో వచ్చిన 500 సీట్లు అయితే ఈ పద్ధతి కరెక్ట్ కాదు. కూటమి హయాంలో తక్కువలో తక్కువ 1,700 వస్తాయి, 2,550 సీట్లు కూడా రావచ్చు. కాబట్టి ప్రతి దానికి లింక్ ఉంది. ఇక్కడ చూడండి, ఫ్రీ సీట్లు 213, 42.5%. సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోట 227. ఇక్కడ గమనిస్తే ఫ్రీ సీట్లు 850, 50%. అంటే ఏ కేటర్లో ఫ్రీ సీట్లు అయితే వస్తాయో వాళ్ళకి ఇక్కడ 42.5% మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు.